జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో బల్దియా గడ్డపై ఎవరి జెండా ఎగరబోతోంది అనేది తేలిపోనుంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ ప్రజలే కాకుండా బల్దియా రిజల్ట్స్ పై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి 3 గంటల్లోనే 3 డివిజన్ల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఇప్పుడు మొదటగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 150 డివిజన్లలో ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా యూసుఫ్గూడ, మెహదీపట్నం రిజల్ట్స్ వెలువడనున్నాయి. అన్ని డివిజన్ల కన్నా రామచంద్రాపురం, మైలార్దేవపల్లి ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. సాయంత్రం తర్వాతే ఈ 2 డివిజన్లలో ఫలితాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సుమారు 10,000 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 30 కౌంటింగ్ కేంద్రాలు, 150 హాల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో హాల్లో 14 టేబుల్స్, ప్రతి టేబుల్ కు 3 చొప్పున సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్ పై 1000 ఓట్లు, ప్రతి రౌండ్ కు 14,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 34,50,331 ఓట్లను లెక్కించనున్నారు సిబ్బంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కానుంది. జీహెచ్ఎంసీ ఓట్ల పోలింగ్ ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మా ప్రతినిధి కేవీబీ దగ్గర ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, కౌంటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొదటగా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. సో ఒకవేళ నిర్ణీత సమయం దాటిన తర్వాత, ఆల్రెడీ కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ వస్తే కనుక వాటిని కౌంట్ చేయరని కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు ఏంటి? నిన్న సాయంత్రం 12 గంటల వరకు వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కరెక్ట్గా 8 గంటల కంటే 2 నిమిషాల క్రితమే పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే వచ్చాయో వాటిని అన్నీ కూడా ఒక సపరేట్ కవర్లో వచ్చుంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. ప్రస్తుతం 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 5 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి 150 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కూడా మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్లు పరిగణలోకి తీసుకుంటారు. ఆ ఓట్ల లెక్కింపు వేసినటువంటి 14 టేబుల్లు వేశారు. ఒక్కొక్క రౌండ్కి 14 టేబుల్ జరుగుతుంటాయి. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కేవలం 4 టేబుల్ని ఉపయోగిస్తున్నారు. ఈ 4 టేబుల్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్లను పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి ఆ పోస్టల్ బ్యాలెట్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అక్కడ ఉన్నటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఉన్న కౌంటింగ్ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో చూపించబోతున్నారు. ఆ చూపించిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు విడుదల చేస్తారు. తర్వాత యాక్చువల్గా ఉన్నటువంటి ఓట్లు బ్యాలెట్ బాక్స్లకు సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. మొత్తం అంటే ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏ బూత్కు ఆ బూత్ ప్రత్యేకంగా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా ఒక డ్రమ్లో వేయబోతున్నారు. అన్నీ మిక్స్ చేసిన తర్వాత 25 చొప్పున ఒక్కొక్క బండిల్గా చేసి అవన్నిటిని కూడా ఉన్నటువంటి 14 టేబుళ్లకు ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క టేబుల్కి 1000 ఓట్ల చొప్పున డిస్ట్రిబ్యూషన్ చేస్తే 14 టేబుల్లకు కలిపి 14,000 ఓట్లు వస్తాయి. అయితే ఒక్కొక్క రౌండ్లో 14,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో 14,000 కంటే లోపల ఉండేటటువంటి ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్లోనే అయిపోతుంది. ఈ నేపథ్యంలో మెహదీపట్నంకి సంబంధించి 12,000 ఓట్లు మాత్రమే పోలాయి కాబట్టి మొదటి రౌండ్లోనే పూర్తవబోతుంది. అదేవిధంగా ఇక్కడే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్టేడియం దగ్గరే యూసుఫ్గూడకు సంబంధించినటువంటి డివిజన్ కూడా అతి తక్కువ జీహెచ్ఎంసీ పరిధిలోనే అతి తక్కువ పోలింగ్ జరిగినటువంటి యూసుఫ్గూడ డివిజన్ కూడా ఉంది. ఇక్కడే అది కూడా 14,500 ఓట్లు పోలాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మొదటి రౌండ్ తర్వాత రెండో రౌండ్ మొదలయ్యేటటువంటి సమయానికే రిజల్ట్ రాబోతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో మొదట అది కౌంటింగ్ సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో మొదలైనటువంటి నేపథ్యంలో మొదట పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి లెక్కిస్తారు కాబట్టి అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓపెన్ అయింది. ఈ పోస్టల్ బ్యాలెట్లు అరగంట సేపు జరగనుంది. 8:30 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతుంది. 8:30కు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు కూడా వెల్లడించబోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నటువంటి అన్ని ఓట్లను ఒక డ్రమ్లో మిక్స్ చేసి చేయబోతున్నారు. 12 గంటల వరకు మొదటి ఫలితం వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. నీలిమ, మొదటి రౌండ్లోనే ఫలితం వెలువడే అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏ విధంగా ఉన్నాయి? కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడు ఏ విధంగా సాగుతోంది? మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు? బయట ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? పూర్తి వివరాలు చెప్పండి.
కౌంటింగ్కు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూసుకుంటే 14 టేబుల్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్కి చీఫ్ కౌంటింగ్ ఆఫీసర్ ఉన్నారు. వారితో పాటుగా మరొక 2 అసిస్టెంట్ కౌంటింగ్ ఆఫీసర్స్, అంటే ముగ్గురు చొప్పున 14 టేబుళ్లకు ప్రత్యేకంగా అరేంజ్ చేయడం జరిగింది. ఆ 14 టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క టేబుల్ దగ్గర ఉన్నటువంటి ముగ్గురు చీఫ్ కౌంటింగ్ ఆఫీసర్తో పాటుగా ఉన్నటువంటి 2 కౌంటింగ్ ఆఫీసర్స్ మొత్తం ఆ బ్యాలెట్ పేపర్లని మొదట ఆ బండిల్స్గా చేస్తారు. 25 చొప్పున చేసినటువంటి ఆ బండిల్స్ పూర్తి స్థాయిలో లెక్కించడానికి అన్ని టేబుల్లకు డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో లెక్కించబోతారు. ఆఫీసర్కి సంబంధించి కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించి మనం కొద్దిసేపటి క్రితమే చెప్పుకున్నటువంటి విధంగా ప్రత్యేకంగా కౌంటర్ని ఏర్పాటు చేసి ఈ కౌంటర్ ద్వారా వాళ్ళ మిగతా వస్తువులు ఏవి కూడా లోపలికి తీసుకుపోకుండా కేవలం కౌంటింగ్కి సంబంధించినటువంటి వస్తువులే లోపలికి పోయే విధంగా కూడా వాళ్ళని చేయడం జరిగింది. అటెండెన్స్ కౌంటింగ్ స్టాఫ్కి అని చెప్పి ప్రత్యేకమైనటువంటి కౌంటర్ను పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఇక మీరు అడిగినట్టుగానే ఈ పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇక్కడికి ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ లోపలికి కౌంటింగ్ ఏజెంట్లు వస్తున్నారు. అభ్యర్థితో పాటుగా ప్రతి అభ్యర్థికి 14 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారు. అయితే ఆ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైనా గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా, మిగతా ఎవరైనా ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ మనం ఉన్నటువంటి యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర 4 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఏమైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు వాళ్ళకి తెలిస్తే మేము వెంటనే అదుపులోకి తీసుకుంటున్నాం అని చెప్పి కూడా పోలీస్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ 100 మీటర్ల లోపు ఎలాంటి పర్మిషన్స్ ర్యాలీలకు అనుమతి లేదు కాబట్టి విజయోత్సవ ర్యాలీలు కూడా తీయడానికి అనుమతి లేదని చెప్తున్నారు. ఏ పార్టీ జెండాలు కండువాలు కూడా ఈ 100 మీటర్ల రేడియస్లో ఎవరు కూడా ఇక్కడికి తీసుకురావద్దని చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు కట్టడిలో మాత్రం పోలీసు పహారాలో ఉంది. 144 సెక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా గుమ్మి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. మరోవైపు ముఖ్యంగా ఈ కౌంటింగ్ సంబంధించి జరిగిన తర్వాత విజయోత్సవ ర్యాలీల సమయంలో కొంత గొడవ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా గొడవలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. గుమ్మి కూడా ఉండే విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో మొదటి ఫలితం 12 గంటలకు వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా కొంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, ఆ తర్వాత కూడా మొత్తం అన్ని ఫలితాలు వచ్చే వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉండబోతుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ఎక్కడైతే జరుగుతుందో మొత్తం 30 సర్కిల్లో ఉన్నటువంటి 30 ప్లేసెస్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కౌంటింగ్ ప్రక్రియను మొత్తం కూడా సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే లోపం జరిగినా, ఎవరికైనా డౌట్స్ ఉన్నా వెంటనే చెప్పే విధంగా మైక్రో అబ్జర్వర్స్ను కూడా ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియని పూర్తి స్థాయిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం భావించింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్.